ఏపీలో చంద్రబాబు సర్కార్ ఇసుక మాఫియా నడుపుతోంది. డ్వాక్రా మహిళల ముసుగులో చంద్రబాబు సర్కార్ ఇసుకను దోచుకెళ్తున్నారు. వారికి పార్టీ ఆఫీస్ నుంచి పోలీసుల వరకు అండగా నిలుస్తున్నారు. చివరకు నదుల పక్కన ఉండే రైతుల పొలాలను కూడా టీడీపీ ఇసుక ఆస్తులు వదలటం లేదు. వనజాక్షి నారాయణమ్మ ఘటనలు మరొక ముందే తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. ఇద్దరు రైతులను చావబాదారు. ఇదేంటని అడగడానికి వెళ్లిన తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై దాడి చేశారు. అడ్డొచ్చిన గన్మెన్ను కొట్టి గన్ లాక్కోవటానికి ప్రయత్నించారు టీడీపీ నేతలు. అడ్డొచ్చాను అన్నీ నేను చెప్పినట్టండి అంటే నన్ను కొడతారా మీరు మాట్లాడండి. చెప్తాడు కదా గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ తెప్పించండి. గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ తెప్పించండి. సమస్య పరిష్కారం కొట్టుకున్న రైతులు కొట్టారు పొద్దున్న. ఏ రైతులు కూడా మీరు ఏ రైతులు కూడా ఏ రైతులు కూడా వస్తారు మీరు నిద్రలో బాధపడిపోయాడు. ఒక్క మాట అన్నవారు అలా చేత వేసాను ఎమ్మెల్యే గారు డాక్టర్తో మాట్లాడారు బాబు. పిల్లలు ఇద్దరు ఉన్నారు. పిల్లలు మొత్తానికి పిల్లలు చూసాను దెబ్బ కొట్టుకోడు జరగను. నిద్రలో బాధపడిపోయాడు. తహసీల్దార్ వనజాక్షిపై దాడి మరొక ముందే టీడీపీ నేతలు మళ్లీ బరితెగించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి నియోజకవర్గంలో రెచ్చిపోయారు. ఈ దాడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గన్మెన్కు గాయాలయ్యాయి. వీరు తుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పరామర్శించారు. తుని నియోజకవర్గంలోని డి పోలవరంలో తమ పొలంలో అక్రమంగా ఇసుక తవ్వుకుని వెళ్తున్న టీడీపీ నేతలను ఇద్దరు రైతులు ప్రశ్నించారు. దీంతో టీడీపీ నేతలు ఆ ఇద్దరు రైతులను చితక్కొట్టారు. దీంతో రైతులు ఎమ్మెల్యే రాజాకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఎమ్మెల్యే రాజా ఘటనా స్థలానికి చేరుకుని ఇదేంటని ప్రశ్నించడంతో టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ ఘటన తాండవ నది ఒడ్డున జరిగింది. సార్ మీద తిరగబడ్డారు. నేను అడ్డొచ్చాను అన్నీ నేను చెప్పినట్టండి అంటే నన్ను కొడతారా మీరు మాట్లాడండి. ఎస్పీ గారు చెప్తాడు కదా గ్రౌండ్ వాటర్